ఐపీఎల్లో మోస్ట్ పాపులర్ టీమ్స్లో కోల్కతా నైట్ రైడర్స్ ఒకటి. 3 ఐపీఎల్ ట్రోఫీలు గెలుచుకుని ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్ జట్ల తర్వాత అత్యధిక ఐపీఎల్ ట్రోఫీలు గెలుచుకున్న జట్టుగా నిలిచింది. ఐపీఎల్ 2024లో శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో కోల్కతా నైట్ రైడర్స్ జట్టు విజేతగా నిలిచింది. అయితే ఐపీఎల్ 2025 మెగా యాక్షన్ ఎప్పుడూ లేని విధంగా హైప్ కలిగిస్తుంది. ఏ ప్లేయర్లు మెగా యాక్షన్లోకి వస్తారో, ఏ ప్లేయర్లను రిటైన్ చేసుకుంటారో అనే విషయం ఓ కొలిక్కి రావడం లేదు. కోల్కతా నైట్ రైడర్స్ జట్టు రిటైన్ చేసుకునే ప్లేయర్స్ విషయంలో ఒక క్లారిటీకి వచ్చినట్టు సమాచారం. నివేదికల ప్రకారం శ్రేయస్ అయ్యర్ ఐపీఎల్ 2025కు కెప్టెన్గా కొనసాగనున్నాడు. శ్రేయస్ అయ్యర్తో పాటు రింకు సింగ్ జట్టులో ఉండడం కన్ఫర్మ్. సునీల్ నారాయణ్, ఆండ్రే రసూల్ లాంటి మ్యాచ్ విన్నర్లు రిటైన్ చేసుకునే లిస్టులో టాప్లో ఉన్నారు. ఇక 5వ ప్లేయర్ కోసం ఫిల్ సాల్ట్ను సెలెక్ట్ చేసే అవకాశం ఉంది. ఐపీఎల్ 2024 సీజన్లో ఫిల్ సాల్ట్ విధ్వంసకర ఇన్నింగ్స్లలో కోల్కతా నైట్ రైడర్స్ టైటిల్ గెలవడంలో కీలక పాత్ర పోషించాడు. హాయ్ క్రికెట్ లవర్స్, ఈ వీడియోగా నచ్చితే ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే కేకేఆర్ టీం ఏ ప్లేయర్స్ను రిటైన్ చేసుకుంటే బాగుంటుందో మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. కోల్కతా నైట్ రైడర్స్ జట్టులో నిలకడగా రాణిస్తున్న వెంకటేష్ అయ్యర్కు నిరాశ తప్పదు. వెంకటేష్ అయ్యర్ను మెగా యాక్షన్లోకి వదిలేసే అవకాశం ఉంది. ఐపీఎల్ హిస్టరీలోనే 24.75 కోట్ల రూపాయలతో 2024లో కోల్కతా నైట్ రైడర్స్ జట్టులో చేరిన మిచెల్ స్టార్క్ను సైతం వేలలోకి వదిలేస్తున్నట్లు సమాచారం. మిచెల్ స్టార్క్ వరల్డ్ క్లాస్ బౌలర్ అయిన మిచెల్ స్టార్క్కి ఇంత భారీ మొత్తం ఇవ్వడానికి కోల్కతా నైట్ రైడర్స్ రెడీగా లేనట్లు తెలుస్తుంది. యువ టాలెంటెడ్ ప్లేయర్లు హర్షిత్ రాణా, రఘువంశీ ఈసారి ఐపీఎల్ మెగా యాక్షన్లోకి రానున్నారు. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.